కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువులో ఉన్నాం. ఒక చిన్న అంశం మనము నేర్చుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఒక అద్భుతమైన సూత్రాన్ని అపొస్తలుడైన పౌలు శ్రోతలకు తెలియజేస్తున్నారు. మనం కూడా ఎన్నోసార్లు ఆ వచనాన్ని మనము చదివే ఉంటాం. 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరించము. అంటే పరస్పర క్షేమాభివృద్ధి. పరస్పర క్షేమాభివృద్ధి. పరస్పర అనే మాటకు అర్థం ఏంటి? పరస్పర క్షేమాభివృద్ధి అంటే పరస్పర అనే మాటకు అర్థం ఏంటి? సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించము. కింద పుట్టోట్లు ఏమన్నాడు? అనుసరించముల దగ్గర వెంటాడుదము అన్నాడు. వెంటాడుదము అంటే ఏవి సమాధానము కలుగజేస్తాయో, ఏవి క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయో వాటినే మనం వెంటాడాలి. అంటే ఒక అత్యద్భుతమైన మాట. ఆ మాట చాలా చాలా విశేషమైన శ్రేష్టమైన సందేశాన్ని పౌలు రోమీయులతోటి మాట్లాడుతున్నాడు. అంటే ఏవి సమాధానం కలుగజేస్తాయి, ఏవి క్షేమాభివృద్ధి కలుగజేస్తాయి, ఏవి సమాధానము కలుగజేస్తాయో, ఏవి క్షేమాభివృద్ధి కలుగజేస్తాయో వాటినే క్రైస్తవులు ఏం చేయాలి? అనుసరించాలి. అవి పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయాలి. పరస్పర అనే మాటకు అర్థం ఏంటంటే ఒకరినొకరు. అంటే పరస్పర పరస్పర అంటే కదా, పరస్పర అంటే ఒకరినొకరు. ఒకరినొకరు అంటే ఒకరికొకరు ఏం చేయాలంటే క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. అంటే నేనొక్కడినే క్షేమాభివృద్ధి చెందటం కాదు, నేనొక్కడినే అభివృద్ధి చెందటం కాదు, నేనొక్కడినే బలపడటం కాదు, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 5 వేళ్ళలో ఇదొక్కటి లావ్ అయిపోయింది అనుకో, బాగా లావ్ అయిపోయింది బ్రొట్టన వేలు. ఇప్పుడు ఇంతకీ ఇది బాగా ఆరోగ్యంగా ఉన్నట్ల, ఆరోగ్యంగా ఉన్నట్ల, బలం వచ్చినట్ల కాదు. ఈ 4 వేళ్ళు ఒకలాగున్నాయి, ఈ బొట్టన వేలు మాత్రము బాగా లావ్ అయిపోయింది. అంటే ఈ బొట్టన వేలుకి బలం వచ్చినట్ల? అది బలం వచ్చినట్లు కాదు. అంటే బలం వచ్చినట్లు కాదు ఇది. అలాగనే సంఘములో ఒక్కరు బలపడటం కాదు, సంఘములో ఒకరు క్షేమాభివృద్ధి చెందటం కాదు, అందరూ క్షేమాభివృద్ధి చెందాలి. ఆ క్షేమాభివృద్ధి ఏం చేయాలంటే ఒకరినొకరు కలుగజేసుకోవాలి. అంటే సంఘం అంతా కూడా క్షేమాభివృద్ధిగా చెందాలంటే అది అంతే ఉంచుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము అంటే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరం అంటే ఏంటమ్మా? క్రీస్తు శరీరం అంటే
పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరం ఏం చేయాలి? క్షేమాభివృద్ధి. క్రీస్తు శరీరం అంటే సంఘం. అంటే ఒక్కరు క్షేమాభివృద్ధి చెందటం కాదు, ఒక్కరి గురించి ఇక్కడ మాట్లాడలేదు. సంఘమంతా కూడా ఏం చేయాలి? సంఘమంతా కూడా క్షేమాభివృద్ధి జరగాలి, క్షేమాభివృద్ధి చెందాలి. అందుకే పైన 11వ వచనం అంటే మనమందరం అన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞానము విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు ఎంతమంది క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించాలి? కొందరా? అందరా? అందరూ, మనమందరం. అంటే ఎవరైతే క్రీస్తు యేసుని అంగీకరించారో, ఎవరైతే ఆయనను దేవుని కుమారుని అంగీకరించేశారో వారందరూ కూడా క్షేమాభివృద్ధి చెందాలి. వారందరూ కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ఎలాంటి సంపూర్ణత చెందాడో అలాంటి సంపూర్ణతను మనం కూడా కలిగి ఉండాలి. అంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు తమ్ముడు. సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది, సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది ఏం చేయాలంటే క్షేమాభివృద్ధి చెందాలి. అంటే ఈ క్షేమాభివృద్ధిని ఎలా కలగజేసుకోమంటున్నాడు పౌలు? ఒకరినొకరు కలగజేసుకోండి, ఒకరినొకరు పరస్పర క్షేమాభివృద్ధి. అంటే ఒకరినొకరు క్షేమాభివృద్ధిని కలుగజేసుకోవాలి. ఒకరి యొక్క అభివృద్ధికి మరొకరు తోడ్పడాలి, ఒకరి అభివృద్ధికి మరొకరు తోడ్పడాలి. అంటే నాకు అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి ఒక మాట ఉంటారు, వ్యాపారం చేసే కోమట్లు ఉంటారు. అంటే అందరు అలా కాంటోళ్ళు అంటారు. అంటే కోమట్లు, అసలు వాళ్ళు ఏమంటారంటే కోమట్లు అంటారు. వాళ్ళల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, పేదవాళ్ళు ఉంటే అప్పుడే అతను కూడా వ్యాపారం చేయాలి అనే ఒక ఆలోచన అతనిలో పుడితేనంట మిగతా కోమట్లంతా అతనికి సహకరించేస్తారు. నేను విన్నాను, అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు. అంటే ఆ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే అప్పుడే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేశాడు, కొంచెం పేదవాడు. ఆ మిగతా వాళ్ళందరూ అంటే ఏం చేస్తారంటే అతనికి సహకారం అందించేస్తారంట. అంటే అతని వ్యాపార అభివృద్ధికి, అతను చేసే పనికి, అతని క్షేమాభివృద్ధి కోసం ఏం చేస్తుంటారంటే సహకారం అందిస్తుంటారు. అంటే అలాంటి క్షేమాభివృద్ధి, అలాంటి సహకారము ఈరోజు ఎక్కడ ఉండాలి? సంఘం. ఒకరినొకరు అలా సహకరించుకోవాలి, క్షేమాభివృద్ధి కలిగజేసుకోవాలి. ఒకసారి 14-19 మరలా చదువు. రోమిలి ప్రశ్న పత్రిక 14-19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని, అంటే సమాధానము కలగజేయు వాటిని వెంటాడాలి. మొట్టమొదటి 2 విషయాలు అక్కడ. ఒకటి, సమాధానము కలుగజేయు వాటిని వెంటాడాలి. ఏం చేయాలంటమ్మా? సమాధానము కలగజేయు వాటినే మనం వెంటాడాలి. ఇప్పుడు ఏం చేస్తే మనం సమాధానంగా ఉంటాం? ఇప్పుడు ఏం చేస్తే సమాధానంగా ఉంటాం? దాన్నే చేయాలి మనం. ఇప్పుడు అలజడి ఉంది, అసమాధానం ఉంది. ఈ అలజడి, అసమాధానం అనేది పోయి సమాధానం ఉండాలి. అంటే శాంతి సమాధానం ఉండాలి మన మధ్య. అంటే ఏం చేస్తే శాంతి సమాధానంగా మనం ఉండగలం అని ఆలోచించి ఏవి సమాధానము కలగజేస్తాయో వాటిని మనం ఏం చేయాలి అంతే. ఎప్పుడైనా ప్రతి క్రైస్తవుడు కూడా అదే గుర్తుంచుకోవాలి. అంటే మనం ఉన్న ప్రతి చోట కూడా మనం ఎక్కడుంటే అక్కడ ఏముండాలి తెలుసా? సమాధానం. మనము ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి. అంటే మనం ఉన్న చోట అసమాధానం ఉండకూడదు, లేదా మనము అసమాధానానికి కారణం కాకూడదు. అంటే నా వల్ల సహోదరుల మధ్య అసమాధానం వస్తుందా? లేదు. నా వల్ల
కుటుంబాల మధ్య మన అసమాధానం వస్తుందా? సమాధానం కోల్పోతున్నారా? ఒకవేళ నా వల్లే అసమాధానం వస్తుందనుకో, అది రాకూడదు. చాలా మంచి మాట. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటినే ఆసక్తితో అనుసరించము. మరలా అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్గా ఉండాలి. మరలా మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం. అంటే ఎందుకంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. తెలుసా మీకు ఆ మాట? ఏమంటాడు? ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. అంటే క్రీస్తు యేసు మనల్ని నీతిమంతులుగా చేశాడు. యేసుక్రీస్తు మనకు ఉచితంగా నీతినిచ్చాడు. మనకి నీతిని వస్త్రంగా ధరింపజేశాడు. మనకి అంటే ఉచితంగా దేవుడు మనకి నీతినిచ్చాడు. నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నాము. ఈ నీతిమంతులు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి. ఒక అద్భుతమైన మాట చదువుదామా? యెషయా గ్రంథం 32వ అధ్యాయం అనుకుంటా, చూడు ఒకసారి. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానము కలగజేయును. చూడాలి. పాత నిబంధన. యెషయా గ్రంథం అంటే పాత నిబంధన, 594 పేజీ పాత నిబంధన. చదువు శాంతి, మాట ఒకసారి చదువు. నీతి సమాధానము కలుగజేయును. నీతి అంటే రెండు, అది విరమ చదవాలి. పదాన్ని కలిపి చదవకూడదు. నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. ఏమో అర్థమైందన్నమాట? ఏమన్నా నీతి ఏం చేస్తుందంట అంటే నీతి చేసే పని ఏంటి? లేదా నీతి చేసే కార్యం ఏంటంటే నీతి సమాధానమును కలగజేయును. నెక్స్ట్ రెండేమంటాడు? నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగు. ఇప్పుడు ఒకవేళ నిమ్మలం లేదు, సమాధానం లేదు, నిబ్బరం లేదు, ఎందుకు అక్కడ నీతి ఉన్నట్లా? నీతి ఉన్న ప్రతి చోట కూడా సమాధానం ఉంటుంది. ఒకవేళ సమాధానం లేదంటే అక్కడ నీతి లేదు. సమాధానం లేదంటే నీతి లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు నీతిమంతుడు మనకు తెలుసు. యేసుక్రీస్తు నీతిమంతుడని ఒక ఆవిడ సాక్ష్యం ఇస్తుంది కొత్త నిబంధనలో. చెప్తారా? ఒక ఆవిడ సాక్ష్యం ఇస్తుంది. ఆ నీతిమంతుడు జోలి పోమాకంటది. అందరేమో ఆయన, ఈదులందరూ ఏమంటారు తెలుసా? ఈదులందరూ ఆయన సెలవేండి అని కేకలేస్తుంటారు. పిలాతు ఏమో విడిపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అతను విడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే అతని ప్రయత్నాలు ఫలించు. ఆయన దగ్గరకు ఒక కబురు వచ్చేస్తుంది. నేను రాత్రి ఆయన గురించి పలగన్నా, ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుడు జోలి పోమాకంటాడు. పిలాతు భార్య పిలాతు దగ్గరికి వర్తమానం పంపించి ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుడు జోలి పోమాకంటాడు. అంటే క్రీస్తు నీతిమంతుడు. యేసుక్రీస్తు ఉన్న చోట ఎలాంటి వాతావరణం ఉంటుందమ్మా? యేసుక్రీస్తు ఉన్న చోట ఎలాంటి వాతావరణం ఉంటుంది? ఈ స్థలంలో యేసుక్రీస్తు ఉంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు మన ఇంట్లో యేసుక్రీస్తు ఉండనుకో, యేసుక్రీస్తు ఉన్న ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ఉన్న ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? మరి ఇందుకు యేసుక్రీస్తు ఉన్నాడు ఆ ఇంట్లో? ఇప్పుడు బాప్తిసం పొందినప్పుడు మనం ఎవరు ధరించుకున్నాం? పరిశుద్ధాత్మ. ఎవరు ధరించుకున్నాం? గుర్తొస్తుందన్నమాట. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే బాప్తిసం పొందినప్పుడు మనం క్రీస్తును ధరించుకున్నాం. అంటే క్రీస్తును ధరించుకొని వచ్చేసామన్నమాట. అంటే క్రీస్తును ధరించుకున్నామంటే క్రీస్తు మన హృదయంలో ఉన్నాడంటే ఇప్పుడు క్రీస్తు ఉన్న చోట ఎలాంటి వాతావరణం ఉండాలమ్మా? ఏమ్మా? ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు క్రీస్తుని ధరించుకున్నారు. వాటి తమ్ముడు, ఇద్దరు భార్యాభర్తలు బాప్తిసం పొందారు. ఇద్దరు భార్యాభర్తలు క్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఎలాంటి వాతావరణం ఉండదు? ఎలాంటి వాతావరణం ఉండదు? ఒకసారి ఆలోచించండి.
అంటే ఒకవేళ ఆ రూపం లేదంటే అంటే మనం మర్చిపోయాం అనమాట, పూర్తిగా మర్చిపోయాం. అంటే నేను క్రీస్తును ధరించుకున్నాను, క్రీస్తు నా హృదయంలో ఉన్నాడు అనే సంగతిని ఏం చేసామంటే మనం మర్చిపోయాం. అంటే మనం మర్చిపోయి ప్రవర్తిస్తుంటాం అనమాట ఒకసారి అంతే. అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే సమాధానము కలుగజేయి వాటినే అనుసరించాలి అంతే. సమాధానము కలుగజేయి వాటినే మనం వెంటాడాలి. ఇదిగో ఇలా చేస్తే మనం సమాధానంగా ఉంటాం అనుకున్నాం అనుకో, అవసరమైతే 4 మెట్లు దిగినా అంటే నేను తగ్గితే, నేను కనుక తగ్గించుకుంటే ఇక్కడ సమాధానం వస్తుంది అనే అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలి? అవసరమైతే 4 మెట్లు దిగాలి, మనం దిగాలి. నేను ఎందుకు దిగుతాను కాదు, ఇప్పుడు నా వలన సమాధానం కావాలి. ఇప్పుడు నేను ఉన్న చోట సమాధానం కావాలి. ఇక్కడ నేను తగ్గించుకుంటే ఖచ్చితంగా సమాధానంగా ఉంటాను. ఇక్కడ నేను క్షమిస్తే ఇదిగో సమాధానం వచ్చేస్తుంది, కాబట్టి నేను క్షమిస్తాను. ఇదిగో నేను తగ్గించుకుంటాను. ఇదిగో ఇక్కడ నేను ఓర్చుకుంటే సమాధానం ఉంటుంది, కాబట్టి నేను ఏం చేస్తాను? ఇక్కడ నేను ఓర్చుకుంటాను. ఒకవేళ నేను ఓర్చుకోలేదనుకో, ఇక్కడ సమాధానం ఉండదు, అసమాధానం కారణం అవుతాం వల్ల నేను. కాబట్టి నేనేం చేయాలి? నేను ఓర్చుకోవాలి, నేను తగ్గించుకోవాలి. ఇదిగో నేను 4 మెట్లు దిగాలి. దేనికోసం? సమాధానం కోసం. ఇప్పుడు సమాధానం కోసం మనల్ని సమాధానపరచడానికి యేసుక్రీస్తు ఎంత దూరం వెళ్ళాడు? ఎంత దూరం వచ్చాడు? ఎన్ని మెట్లు దిగాడు క్రీస్తు వారు? యేసుక్రీస్తు వారే అన్ని మెట్లు దిగినప్పుడు, యేసుక్రీస్తు వారే అంత దూరం వచ్చినప్పుడు సమాధానం కోసము ఈరోజు మనము 4 మెట్లు దిగలేమా? సమాధానము కలుగజేయ వాటిని ఆసక్తితో అనుసరిద్దాం. కాబట్టి ఏం చేస్తే మన జీవితాల్లో శాంతి, సమాధానం ఉంటుంది. సహోదరుల మధ్య సమాధానం, స్థానిక సంఘంలో సమాధానం. ఇప్పుడు సమాధానం లేకుండా బలిపీఠం దగ్గర సమీపించమని యేసుక్రీస్తు తెలుసుగా మీకు? సమాధానం లేకుండా ఆదివారం రోజు బలిపీఠం దగ్గరికి సమీపించవచ్చా? లేదు. అంటే రెండో మాట ఏమన్నాడు? సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటిని, అంటే క్షేమాభివృద్ధి కలుగజేయ వాటిని. క్షేమాభివృద్ధి కలుగజేయు వాటినే వెంటాడాలి. అంటే ఒకరికొకరు మనము సహోదరులారా, ఒకరికొకరు మనం ఏం చేయాలంటే క్షేమాభివృద్ధి చెందించుకోవాలి. అంటే క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. అంటే ఒకరికొకరు సహకరించుకోవాలి, ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలి. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేయాలంటే ఆదరణ పొందాలి. ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయం. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందాలి, ఒకరి విశ్వాసం చేత ఒకరు బలపడాలి, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేయాలంటే క్షేమాభివృద్ధి జరగాలి. 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలెనని. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది కాదు. నీ విశ్వాసం నీలో ఉంచుకో, నా విశ్వాసం నాలో ఉంచుకుంటాను కాదు. ఎవరి విశ్వాసం వారిదిలే అంటుంటారు కొంతమంది. కాదు. అంటే ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేయాలంట? ఆదరణ పొందుకోవాలి. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందుకోవాలి. ఇప్పుడు భార్య బలహీనంగా ఉందనుకో పాట్య, విశ్వాసపు మాటల చేత భార్యను ఏం చేయాలి మనము? ఒకవేళ భర్త బలహీనంగా ఉన్నాడు అనుకో అమ్మ, ఇంకా ఏం చేయాలి? ఇంకొంచెం బలహీనపరచాలి కదా. అలా చేయకూడదు అన్నమాట. అంటే ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం కూడా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం.
5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనికొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మీరిప్పుడు చేయుచున్నట్టుగానే అంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు. మీరు చేస్తున్నారు, చేయట్లేదని నేను అంటలేదు మిమ్మల్ని. మీరు ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారో ఇదిగో దీన్ని మీరు కొనసాగించండి అని పౌలు వారితో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంటే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎవరికి వారు యమునా తీరిగా ఉండకూడదు. మనము ఎవరికి వారే ఒక యమునా తీరిగా ఉండకూడదు. మనము అంటే శరీరంలో ఉన్న అవయవాలు ఎలాగైతే సహకరించుకుంటాయో ఆ రూపంలో మనం ఏం చేయాలంటే ఒకరినొకరు సహకరించుకోవాలి. ఇప్పుడు బైబిల్లో సంఘాన్ని వివిధ రూపాలతో పోల్చేశాడు. సంఘము భార్య, భర్త ఎవరు? క్రీస్తు. సంఘానికి దేవుని ఇల్లుతో పోల్చాడు. యజమాని ఎవరు? క్రీస్తు. సంఘాన్ని దేవుని ఆలయంతో పోల్చాడు, సంఘాన్ని దేవాలయంతో పోల్చేశాడు, సంఘాన్ని మందిరంతో పోల్చేశాడు, సంఘాన్ని కుటుంబంతో పోల్చేశాడు. అంటే ఎన్నో రూపాల్లో సంఘాన్ని పోల్చేశాడు తమ్ముడు. ఫస్ట్ ఏదంతా తెలిస్తే ఒక అద్భుతమైన పోలిక ఏంటంటే సంఘము, ఆ సంఘము ఆయన శరీరము. అంటే అన్ని పోలికల్లోకెల్లా ఒక అద్భుతమైన పోలిక ఏంటంటే సంఘము యేసుక్రీస్తు యొక్క శరీరం. అంటే శరీరంలో ఉన్న అవయవాలు ఎలాగైతే ఒకటికి మరొకదానికి సహకరించుకుంటాయో ఆ రూపంలో ఏం చేయాలంటే సహకారము, ఒక ఆదరణ, ఒక క్షేమాభివృద్ధి ఎక్కడ జరగాలంటే సహోదరుల మధ్య జరగాలి. క్షేమాభివృద్ధి కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరించము. ఇప్పుడు ఏం చేస్తే మన మధ్య క్షేమాభివృద్ధి ఉంటుంది, ఏం చేస్తే సంఘము క్షేమాభివృద్ధి చెందుద్ది అని ఆలోచించేసి ఆ క్షేమాభివృద్ధికరమైన పనులే చేయాలి తప్ప క్షేమాభివృద్ధి జరగనివి, క్షేమాభివృద్ధి కలగనివి వాటి జోలి మనము వెళ్ళకూడదు. ఇదిగో ఇది చేయటం వలన సంఘానికి క్షేమాభివృద్ధి కాదు. ఒకవేళ అది మనకు లాభకరంగా ఉన్నా సరే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి తమ్ముడు? ఇప్పుడు ఇది చేయటం వలన సంఘానికి క్షేమాభివృద్ధి కాదు, కానీ అది చేస్తే నాకు లాభకరమే. కానీ నేనేం చేయాలి మరి? అది నాకు లాభమైనా సరే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలి? నేను దాన్ని వదిలిపెట్టుకోవాలి, విడిచిపెట్టేసేయాలి మనం. అంటే నా లాభం, నా క్షేమం కాదు, సంఘం యొక్క క్షేమము, సంఘం యొక్క క్షేమాభివృద్ధి వాటినే ఆసక్తితో అనుసరించము. మన మాటలు కూడా ఏం చేయాలంటే క్షేమాభివృద్ధికరమైన మాటలే ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ సంభాషణ గురించి కూడా మాట్లాడుతూ క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడండి అని మాట్లాడుతుంటారు. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 29వ వచనం నుంచి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఇప్పుడు దుర్భాష వచ్చిందనుకో సమాధానం ఉండదు ఇద్దరి మధ్య. ఇప్పుడు ఎక్కడ భార్య భర్తల మధ్య ఉండదు, సహోదరుల మధ్య కూడా ఉండదు. అంటే మన సంభాషణ కూడా ఎలాగ ఉండాలంట? మన సంభాషణ కూడా ఎలాగ ఉండాలంటే క్షేమాభివృద్ధి కొరకైన సంభాషణ ఉండాలి. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రాలేదు. ఇప్పుడు కొంతమందికి దెబ్బ కంటే మాటకి ఇంపార్టెంట్ ఇస్తారు. కొంతమంది నన్ను దెబ్బ నేను పడతాను, కానీ మాట అంటే మాత్రం నేను పడనంటారు. ఎందుకంటే ఇప్పుడు మాట వలన కూడా బంధాలు తెగిపోతుంటాయి. అంటే నేను ఇలా మాట్లాడటం వల్ల వీళ్ళు నాకు దూరం అయిపోయారు అనమాట. నేను ఇలా మాట్లాడటం వలన వీళ్ళు నాకు దూరం అయిపోయారు, మా మధ్య బంధం చెడింది, మా మధ్య క్షేమాభివృద్ధి లేదు. కాబట్టి మా మధ్య క్షేమాభివృద్ధి కొరకు నేనేం చేయాలి? నా నోటికి తాళం వేసుకోవాలి. అందుకే నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే భక్తి గలవాడు అంటే వాడి భక్తి ఏమైందంటాడు యాకోబు? ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక భక్తి గలవాడనని అనుకుని ఎడల వాడి భక్తి వ్యర్థమే. అది వ్యర్థమైన భక్తి. భక్తి అంటే సంభాషణ కూడా చాలా గౌరవంగా ఉండాలి.
భార్య భర్తల సంభాషణ అయినా సరే. శారా ఏమని పిలిచిందమ్మా? చెప్పు, నువ్వు చెప్పు. శారా అబ్రహాం పిలిచింది కదా, అంటే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండేది? ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసు తమ్ముడు? లార్డ్ అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నంటే లార్డ్, అంటే 3 పదాలు ఉపయోగించారు, స్మాల్ లెటర్స్ ఉపయోగించాలి. దేవుని కూడా లార్డ్, లార్డ్ అంటే ప్రభువుని అర్థం. ఇదేమో యెహోవా దేవునికి ఉపయోగించారు, ఇదేమో ప్రీసియస్, ఇదేమో యజమానిని సంబోధించడం లార్డ్. అంటే శారా ఏమని పిలిచేది? అబ్రహాముని శారా ఏమని పిలిచేది? కేవలం పైకి వినపడేలా కాదు, మనసులో కూడా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొని అంటాడు. అంటే తనలో తాను, అంటే తన మనసులో కూడా అబ్రహాం పట్ల ఆవిడకున్న ఫీలింగ్ ఏంటి? ఇది ఇతను నా బాస్, ఇతను మై లార్డ్, ఇతను నా యజమాని, యజమాని అని పిలుచుచు. అంటే సంభాషణ భార్య భర్తల మధ్య కానీ సహోదరుల మధ్య కానీ ఎలా ఉండాలంటే క్షేమాభివృద్ధికరమైన మాటలే ఉండాలి తప్ప ఆ క్షేమాభివృద్ధిని, సమాధానాన్ని తీసివేసే మాటలు, సంభాషణ మన మధ్య ఉండకూడదు. పిలుపులు, సంభాషణ అంటే పరస్పర క్షేమాభివృద్ధి. ఆ క్షేమాభివృద్ధి కలగాలంటే ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. అంటే క్షేమాభివృద్ధి చెందాలంటే ఏముండాలి? మన మధ్య ప్రేమ ఉండాలి, అలాగే గౌరవం ఉండాలి. అవసరమైతే ఒకరికొకడు దాసులు అవ్వాలి. నేను లోబడాలా? నేను లోబట్టం ఏంటి ఆయనకి? కాదు, లోబడాలి. దేనికోసం? క్షేమాభివృద్ధి కోసం. నేనే ఎప్పుడు ఆయన పలకరించాలా? నేనే ఎప్పుడు వందనాలు చెప్పాలా? ముందు చెప్పాలి. ఎందుకు? క్షేమాభివృద్ధి కోసం. అంటే క్షేమాభివృద్ధి జరగాలంటే ఈ 3 ఉండాలి: ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, ఒకరికొకడు ఏం చేయమంటున్నాడు? ఒకరికొకడు లోబడండి. ప్రేమ ఉంటే ఖచ్చితంగా క్షేమాభివృద్ధి జరుగుద్ది. ఒకవేళ క్షేమాభివృద్ధి జరగట్లేదు అనుకో, అక్కడ ఏం లేదు, ప్రేమ చల్లారిపోయింది. ఒకవేళ సమాధానం లేదనుకో, అక్కడ ఏం లేదు, నీతి లేదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పాడు కదా, నీతి ఏం చేస్తుందంట? యెషయా చదివాం కదా, నీతి సమాధానమును కలుగు చేయును, నీతి వలన నిత్యము నిమ్మడము నిబ్బరం. ఒకవేళ నిమ్మడం లేదు, అక్కడ సమాధానం లేదు అంటే అక్కడ ఏం లేదు తమ్ముడు? నీతి లేదు. క్షేమాభివృద్ధి లేదంటే అక్కడ ఏం లేదనమాట, ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఖచ్చితంగా క్షేమాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. క్షేమాభివృద్ధి జరగట్లేదంటే అక్కడ సంఘంలో ప్రేమ అనేది లేదు. చదువు మాటలు 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఆ విషయాన్ని మాట్లాడుతుంది. 1వ వచనం నుంచి 8వ అధ్యాయము 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. అంటే ప్రేమ చేసే పని ఏంటి? ప్రేమ కట్టుద్ది, పడగొట్టదు. ప్రేమ సంఘాన్ని కట్టుద్ది, ప్రేమ మనుషుల్ని కట్టుద్ది. ప్రేమ పడగొట్టదు, ప్రేమ నాశనం చేయదు, ప్రేమ పాడు చేయదు. జ్ఞానం ఏం చేస్తుందంటే అక్కడ జ్ఞానము ఉప్పొంగ చేయను. 4 మాటలు నేర్చుకోగలడే, 4 వాక్యాలు నేర్చుకోగలడే ఒక రకమైన అతిశయం చేస్తుంటది. జ్ఞానము ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. అంటే ఆ క్షేమాభివృద్ధి అనేది మన మధ్య జరగాలంటే మన మధ్యలో ఉండాల్సింది ఏంటంటే సహోదరులారా, ప్రేమ అనేది ఉంటే ఖచ్చితంగా సంఘం ఆటోమేటిక్గా క్షేమాభివృద్ధి అనేది చెందుతూనే ఉంటుంది. ఒకవేళ సంఘం యొక్క క్షేమాభివృద్ధి చెందట్లేదంటే, క్షేమాభివృద్ధి ఆగిపోయిందంటే తమ్ముడు ప్రేమ అయిపోయింది అనమాట, ప్రేమ చల్లారిపోయింది.
ప్రేమ చల్లారిపోయింది, లేదా ప్రేమను వదిలేసాం. అందుకే ఆ ప్రేమను వదిలేసిన ఒక సంఘం ఉంది. ఏ సంఘము? ప్రకటన గ్రంథంలో ఒక సంఘం చెప్పాలి. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం గురించి 7 సంఘాల గురించి మాట్లాడుతుంది కదా, 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు. అక్కడ ఒక సంఘం తోటి ప్రభు మాట్లాడతాడు. నీ మీద ఒక తప్పు మోపుతున్నాను నేను. ఏంటి? దొంగలు ఎవరు ఉన్నారు మా సంఘంలో? దొంగలు లేరు. వ్యభిచారులు ఎవరు ఉన్నారు మా సంఘంలో? వ్యభిచారులు కూడా లేరు. నరహంతకులు ఎవరు ఉన్నారు సంఘంలో? లేరు. కానీ నీ మీద తప్పు మోపుతున్నా. ఏంటో తప్పు? ఎంత పెద్ద తప్పు చేసిన ఎవరున్నారు? నువ్వు ప్రేమను, నీ మొదటి ప్రేమను నువ్వేం చేసావో వదిలేవు, పట్టుకోలేదండి. ప్రారంభంలో గట్టిగా పట్టుకున్నావు ప్రేమని, కానీ కాలక్రమంలో ఏం చేసావు ప్రేమని? వివాహం అయిన తొలినాళ్ళలో కూడా ప్రేమ ఎలా ఉంటుంది తెలిస్తే మనకి అనుభవం. అది అంటే బాధ్యతలను బట్టి సంతానం కలగటం వలన కొంచెం తగ్గుతుంది, అది వేరే సంగతి. అంటే మొదటి వైవాహిక ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలుకి మధ్య కూడా అలాంటి ప్రేమ ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో జ్ఞాపకం చేస్తుంటాడు. నీ మొదటి వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే ఈరోజు ఆ ప్రేమ అనేది లేకపోవడం వలన సహోదరి సహోదరుల మధ్య దేనికి ఆటంకం కలుగుతుందంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది సహోదరుల. కాబట్టి మన మధ్య ప్రేమ ఉందనుకో, మన మధ్య ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా సంఘం ఏం చేస్తుంది? వాటి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన కూడా ఎప్పుడైతే ప్రేమ చల్లారుతుందో, ఎప్పుడైతే మనుషులు ప్రేమను కోల్పోతుంటారో సంఘం పడకన పడిపోతుంది. అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అవసరమైన గౌరవించుకోవాలి. సహోదరుని గౌరవించుకోవాలి, తిరస్కరించకూడదు, సులకనగా చూడకూడదు. అందుకే పౌలు కొరింథీలో మాట్లాడారు కదా, ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ అమర్యాదగా నడవదు, అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమ ఎలా ఉంటుంది? మర్యాద, గౌరవం, అది ఉండాలి. అది ఉంటే సహోదరుల మధ్య క్షేమాభివృద్ధి. అవసరమైతే ఒకరికొకరు దాసులు అవ్వాలి, లోబడాలి. నేను లోబడాలా? చదువు మాటలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ విషయం మాట్లాడుతుంటాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ఒకనికొకడు నేను లోబడాలా, ఆమెంత కాదు, వద్దు. అలాంటి ఆలోచన రాకూడదు మనలో. మనకంటే వయసులో చిన్నది కావచ్చు, దేంట్లోనైనా చిన్నదే కావచ్చు. ఒకరికొకడు దాసులయ్యుడి. దేనికోసం? ఎందుకు నేను లోబడాలి? క్షేమాభివృద్ధి కోసం. అంటే నీ చర్యలు ఎదుటివారిని కట్టాలి. నీ మాటలు, నీ క్రియలు ఎదుటివారిని కట్టే విధంగా ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళు పడిపోయే విధంగా ఉండకూడదు. నిలబడాలి. అంటే మన మాటల వలన నిలబడాలి ఎదుటి వాళ్ళు. మన పనుల వలన, మన క్రియల వల్ల ఏం చేయాలంటే వాళ్ళు నిలబడాలి తప్ప వాళ్ళు పడిపోకూడదు. అంటే పడిపోయే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఒకవేళ బలహీనంగా ఉన్నారనుకో, వాళ్ళు నిలబెట్టాలి, వాళ్ళని భరించాలి మనం అవసరమైతే. రోమపత్రిక 15వ అధ్యాయం తెలుసా? 1వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. బలహీనంగా ఉన్నారనుకో, వాళ్ళని భరించాలి, తిరస్కరించకూడదు. వాళ్ళని కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. మనల్ని మనమే సంతోషపరచుకొనక పరస్పర క్షేమాభివృద్ధి, ఒకరికొకరు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాం. కాబట్టి ఎవరిని మనం తృణీకరించకూడదు. అందరికీ మేలు కలిగేది, అందరికీ క్షేమాభివృద్ధి జరిగేది మాత్రం అనుసరించాలి. చివరికి ఒక మాట చదువు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు
5వ అధ్యాయము 15. ఎవడను కీడుకు కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎవరికి మేలు? నాకొక్కడికి మేలా అందరికి మేలా? నాకొక్కడికి మేలా అందరికి మేలా? అందరికి ఏది మేలనా అన్న? అందరికి ఏది మేలో దాన్ని చేద్దామన్నా. అందరికి ఏది మేలో నాకు చేద్దాం. నాకు మేలు కాదు, నాకొక్కడికి మేలు కాదు, నాకొక్కడికి లాభం కాదు. ఆ గోంగూర పచ్చడి చేస్తారా మాకన్నా? నేను తిన్న గోంగూర అన్న అందరూ తింటారు కదన్నా. ఓకే, నేను తినపోయినా సరే మీరేం చేయాలి? అందరి కోసం తీసుకోనండి. నేను తిన్నది నాకు ఇష్టం లేదు. అది ఇప్పుడు నాకు ఇష్టం లేదు కాబట్టి తేమాకండి అంటే తినేవాళ్ళు ఎవరు లేరు ఇంకా. అంటే నాకు ఇష్టం, నేను తిన్నా కాబట్టి తేకూడదంటే ఇప్పుడు ఎవరి కోసం నువ్వు చూసుకుంటున్నావు? నీ కోసం చూసుకుంటున్నావు, నా కోసం నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు నాకు పలానా పదార్థం ఇష్టం లేదు, అది నాకు పడదు, నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం, అది నీకొక్కడికి ఇష్టం లేదు, అందరికి ఇష్టం లేదా? అంటే మన ఇష్టాలని అక్కడ రుద్దకూడదు, మన ఇష్టాలని మనుషుల మీద రుద్దకూడదు. నాకు ఇష్టం లేదు, అది నేను తిన్నది, నువ్వు తినకపోతే తినమాకు. నేను తినపోయినా ఏం కాదు, అందరికి సహోదరులు తింటారు కదా, వాళ్ళ కోసం తీసుకుంటాం. అది ప్రేమ, అది క్షేమాభివృద్ధి కలగజేసే ఆలోచన. కాబట్టి ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి. మనుషులందరి ఎడల అంటే మనందరికి ఏది మేలు? మనందరికి ఏది మేలో దాన్నే చేయాలి తప్ప నా లాభము, నాకు క్షేమము, నా లేకుంటే నాకేదో మంచి జరుగుద్ది అని కాదనమాట. వ్యక్తిగతంగా అందరికీ ఏది మనం తినకపోతే పిల్లలు తింటారని తేటలేదు ఇంట్లో. మనం తినం, ఎందుకంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత కొన్ని పదార్థాలు మన బాడీకి గిట్ట పడదు, చేసేది ఏమీ లేదు. అది ఇప్పుడు నా దేహానికి సరిపోదు కాబట్టి ఏం చేస్తాడు తండ్రి? ఏం చేస్తాడు? పిల్లలు తీసుకురాడా? నేను తిన్నా కాబట్టి మీరు అందరూ కూడా తినకూడదని దాని అర్థం ఏంటి? అది కూడా అది తండ్రి యొక్క లక్షణం కాదు. అది తండ్రి యొక్క లక్షణం. అంటే అలాగా ఏం చేయాలంటే తమ్ముడు, అంటే మన క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే కాకుండా మనం ఏం చేయాలంటే పరస్పర, అంటే ఒకరినొకరు మనం ఏం చేయాలంటే క్షేమాభివృద్ధిని కలుగజేసుకోవాలి. అంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి, ఒకరి గురించి. అంటే ఈ రెండు చేయాలి తమ్ముడు. మనము ఒకరి బోటికి వెళ్ళి చూడండి, ఏమన్నాడు పౌలు? సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరిస్తారు. కొంచెం వచ్చిన బాగా మీరు మనసు పెట్టిన వచ్చిన ఏం చేస్తే సమాధానం కలుగుద్ది మన మధ్య, అదే చేయాలి. ఏం చేస్తే క్షేమాభివృద్ధి జరుగుద్ది, అదే చేయాలి. వాటినే మనం వెంటడాలి తప్ప సమాధానము కలుగజేయ వాటిని, క్షేమాభివృద్ధి కలుగజేయ వాటిని మనము అనుసరించకూడదు, మనం వెంటాడదు. అంటే అలాగా మనం ఉన్న చోట సమాధానం ఉండాలి. మనము క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలంటే మన వంతు మనము తోడ్పాటు అనేది అందించాలి. శ్రద్ధగా వచ్చే మీ అందరికీ పురమునవులు వందనాలు. ప్రార్థన చేసుకుంటాం.